మార్నింగ్ అండి. ఇప్పుడైతే టైము నైట్ 11 అవుతుంది. రేపు అఖిల్కి వచ్చేసి హిందీ ఎగ్జామ్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జామ్ ఉందన్నమాట. అందుకోసమని డ్రాయింగ్ అయితే ప్రాక్టీస్ చేశాడు. చాలా బాగుంది. మావాడు ఫస్ట్ టైం నాకైతే బాగా నచ్చింది. వేస్తాడు ఈ మధ్య ఈ సంవత్సరం నుండి అయితే అసలు డ్రాయింగ్స్ వేయలే. అంతకుముందు బాగా డ్రాయింగ్స్ వేస్తుండే. ఇంకా పిల్లలు పెద్దగా కొద్దిగా డ్రాయింగ్ కంటే ఎక్కువ రీడింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు కదా. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉందని వేశాడు. అది రోజ్ ఫ్లవరు, తర్వాత వచ్చేసి చామంతులు వేసాడు, తర్వాత ఫ్రూట్ బాస్కెట్ వేసాడు. చాలా బాగుంది అనమాట. అవన్నీ రఫ్ పేపర్స్ అనమాట. వన్ సైడ్ మనం ప్రింటింగ్ చేస్తే ఇంకొక సైడ్ ఖాళీగా ఉంటుంది కదా, ఆ పేపర్స్ ఇచ్చాను దాంట్లో ప్రాక్టీస్ చేసుకోమని. చూడండి ఎంత బాగున్నాయి అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సూపర్గా ఉంది. అక్కడ బుక్లో ఉన్నవి చూస్తూ డ్రాయింగ్ చేశాను అనమాట. అలా డ్రాయింగ్ ప్రాక్టీస్ అయితే రేపు యాక్టివిటీలో ఈజీగా చేసుకోవచ్చు కదండి. ఫ్రూట్ బాస్కెట్, తర్వాత వచ్చేసి ఫ్లవర్స్ కూడా మస్తు ఉన్నాయి అసలు. ఇదిగోండి రోజ్ ఫ్లవరు, ఇదేంటి చామంతి, బాగున్నాయి చూడండి. మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటే మనకు కూడా మైండ్ షార్ప్ అవుతుంది. తర్వాత హ్యాండ్ అనేటువంటి ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. ఏమంటారు చెప్పండి, అవునా కదా? నీకు ఏమనిపించింది రోజు డ్రాయింగ్ చేస్తుంటే? ఫ్రెష్ ఫీలింగ్ అనిపించలేదా? మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. మైండ్కి అసలు డిస్టర్బెన్స్గా ఉంటుంది. అయితే ఇలాంటి యాక్టివిటీస్ ఏదో ఒకటి పట్టుకుని డ్రాయింగ్స్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాం. మీలో ఎవరికైనా అలాంటి హ్యాబిట్ ఉంటే కమెంట్ సెక్షన్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ కవిత. ఓకే బాయ్.